పసుపు. ఈరోజు మనం సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకుందాం. దమ్ బిర్యానీ. ఇదిగో చికెన్ నీట్గా కడిగేసాం. 1 స్పూన్ పసుపు వేసాం, 1/2 స్పూన్. అలాగే కారం కూడా 1.5 స్పూన్. మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాం, 2 స్పూన్లు వేసాం, 3 స్పూన్లు వేసాం. అలాగే సాల్ట్ 1/2 స్పూన్, 1 స్పూన్ సాల్ట్ వేసాం. ఇప్పుడు మరి పెరుగు 2 స్పూన్లు, 3 స్పూన్లు పెరుగు వేసాం, 4 వేసాం, అన్నీ వేసాం. అలాగే 1 నిమ్మ చెక్క కూడా పిండుకుందాం. అన్నీ వేస్తాం కదా, వేయాల్సినవి అన్నీ. ఇప్పుడు బాగా చికెన్ పట్టేలాగా బాగా కలిపేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర, బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసి ఓ పక్కన పెడదాం. దీన్ని ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. అలాగే మొత్తం అంతా కలిపేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా అంత లెక్క కలిసేలాగా కలిపేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి బిర్యానీకి, దమ్ బిర్యానీకి గిన్నె వేసాం. ఇప్పుడు నెయ్యి కూడా 4 స్పూన్లు నెయ్యి వేసాం. అలాగే నూనె కూడా వేద్దాం. నూనె కూడా 6 స్పూన్లు వేసాను. నూనె కూడా ఇప్పుడు మనం వేడెక్కింది. ఇగో చూపించాలి. బిర్యానీ సామాను అన్ని రకాలు కొద్ది తీసాం. కొంచెం ఫ్రై, అదిగో పువ్వు, చెక్క అన్నీ. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గనేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం చికెన్ ఇందాక మ్యాగ్నేట్ చేసాం కదా, అది వేసేద్దాం. కలిపి ఇది కూడా బాగా మగ్గనిద్దాం చికెన్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇందాక చికెన్ వేసాం కదా, ఇలా దగ్గరికి చిన్న మంట మీద ఉడకనిచ్చాం. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఉడకడానికి ఎసరు పెట్టాం. దాంట్లో ఒక మసాలా సామాను 2 వేసాం. పువ్వు, దాల్చిన చెక్క ఇవి వేసాం. ఇప్పుడు ఎసరు మరగనిద్దాం. ఇంట్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 స్పూన్లు వేసాం. 1 స్పూన్ మసాలా పౌడర్ వేసాం. కొంచెం కొత్తిమీర కూడా వేసాం. చూపించా. ఇది బాగా కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో గల్లుప్పు బాగా కలిపేద్దాం. తలతలమన్నాక అప్పుడు బియ్యం వేద్దాం. అయితే ఇక్కడ దాకా అయింది. ఇలా ఉడికింది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఎసరు మరిగింది కదా. ఇప్పుడు ఒక 50% ఉడికేదాకా మనం ఈ ఎసట్లో ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, అదిగోండి
ఒక 50% ఉడికింది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీలోను వడకట్టి వేసేద్దాం. బియ్యం వడకట్టి ఈ కర్రీలో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక 50% ఉడికింది కదా. ఇప్పుడు మనం ఇవి తీసుకొని ఈ కర్రీలో వేసేసుకుందాం. అదిగో అలాగే అంతా వేసుకో ఫ్రెండ్స్. అదిగోండి ఇప్పుడు మనం కర్రీ కొంచెం పక్కకు తీసాం కదా, అది కొంచెం ఒక పొర వేసుకుందాం. బియ్యం వేసాం కదా, 50% ఉడికిన బియ్యం. ఇప్పుడు కర్రీ కూడా ఒక పొర వేసుకుందాం. ఇది నెయ్యి వేద్దాం. కొత్తిమీర కూడా అంత వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. లైట్ అయ్యమ్మా, లైట్. ఫ్రెండ్స్ ఇదిగోండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.